ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన కృప నిరంతరముండును. కీర్తనలు 136 4 ప్రైజ్ జీసస్. ఈరోజు ఆగస్ట్ 7th వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్ పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో మన ప్రియులందరికీ కృపయు క్షేమము సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యాలు చేస్తాడు. ఎస్, నీ జీవితంలో మహాశ్చర్య కార్యములు చేయటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన కృప ద్వారా, అవును, ఆయన కృప ద్వారా నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయనుగాక. నువ్వు చూస్తావు, త్వరలో అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్యకార్యాలు చూస్తావు, దీవెన చూస్తావు. నీ చుట్టూ ఉన్న ప్రజలందరికంటే గొప్ప దీవెన, గొప్ప మేలు, గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. నేను తలగా చేయనుగాక, నేను తోగగా చేయడు, నేను పైవాడుగా చేస్తాడు దేవుడు, కిందవాడుగా చేయడు, నేను అప్పిచ్చేవాడుగా చేస్తాడు దేవుడు, నిన్ను అప్పు చేయవాడుగా చేయడు. ఇవన్నీ త్వరలో అనేకుల జీవితాలు నెరవేర్పు జరగబోతున్నాయి. ఎస్, నీ వ్యాధిని దేవుడు స్వస్థపరుస్తున్నాడు, నీ వెలితిని దేవుడు పూరుస్తున్నాడు. ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో ఆరంభమగునుగాక. నూతన క్రియలు దేవుడు జరిగించునుగాక. ఆమేన్, ఆమేన్. నా పట్ల అద్భుతం జరుగుద్దో జరగదో, ఈ సమస్య సాల్వ్ అవుద్దో అవదో టెన్షన్ పడుతున్నావు కదూ, డోంట్ వరీ. లాస్ట్ మినిట్లో అద్భుతాలు చేస్తాడు దేవుడు. ముందు ఎర్ర సముద్రం, వెనకాల ఫరో సైన్యం. లాస్ట్ మినిట్లో దేవుడు అద్భుతం చేయలేదా? చేశారు. నీ జీవితంలో కూడా అంతే. ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. ఆయన ఆశ్చర్యకార్యాలను ధ్యానించు, స్తుతించు, దేవుడు కనపరచు. గొప్ప కార్యాలు చూడబోతున్నావు, సాక్ష్యం ఇవ్వబోతున్నావు. ఆమేన్. దేవుడిని పట్ల ఈ మిరాకిల్ చేస్తే నువ్వు వచ్చి ఒక కార్యక్రమం స్పాన్సర్ చేసి అనేకులు దీవెనకరంగా మారుతావా? తీర్మానం చేసుకో. నీకు ఇష్టమైతేనే మిరాకిల్ చూస్తావు. అదంతే. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో మిరాకిల్ చూస్తావు. ప్రార్థన ఆశ్చర్యకడ నీకు వందనాలు. ఎవరి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వాళ్ళందరినీ కూడా దర్శించండి. నీ ఒక్కడే మా ఆశ్చర్యకారులు చేయవాడు. మా బిడ్డల జీవితాల్లో, మా జీవితాల్లో ఆశ్చర్యకారులు జరిగించండి. చీకటి గడియలు లయపరచండి. ఈ దృష్టి నీకు కన్ను మా మీద, పరిచర్య మీద, ఎవరి మీద పడినవాడు వాటి బారి నుంచి తప్పించండి. నీ కృపాక్షేమాలు ప్రతి ఒక్కరికి తోడగించండి. అపవాది క్రియలు లయపరచండి. యేసు నామములో ప్రతి ఒక్కరిని నీ కృపగల హస్తానికి అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరిని నీ దీవెనకరణ హస్తాలకు అప్పగిస్తున్నాను. దీవించండి. ఎవరు వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో స్వస్థపరచండి. ఎవరు బలహీనంగా ఉన్నారో వాళ్ళని బలపరచండి. ఎవరు అవిశ్వాసం వాళ్ళ విశ్వాసం బలపరచండి. ఎవరికి జాబ్ లేదో వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. ఎవరికి హైక్స్ లేవో హైక్స్ ఇవ్వండి. ఎవరు ప్రమోషన్ కోరుకున్న ప్రమోషన్స్ ఇవ్వండి. ఎవరికి గృహాలు లేవో వాళ్ళకి గృహాలు ఇవ్వండి. ఆశ్చర్యకార్యాలు చేసేవాడా, ఆశ్చర్యకార్యం చేయండి అయ్యా. ఎవరికి నాయనా అప్పు సమస్యలు విడిపించండి. ఎవరు బిజినెస్లో బిజినెస్ జరగాలి, సమృద్ధి దీవెన, మేలు పొందాలి, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ చూడాలి, గొప్ప కార్యాలు చేయాలి. ఎవరికి పెళ్లి కావట్లేదు, ఆశ్చర్యకరంగా మ్యారేజ్లు అవ్వాలి. ఎవరు సమస్యలు ఉన్నారో సమస్యలు సాల్వ్ అవ్వాలి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘ ఆయుష్ను, కృపని, సమాధానం ఇవ్వండి. ప్రామిస్ ల్యాండ్ విషయంలో కూడా ఆశ్చర్యకాలు జరిగించండి. ఈ బ్లిస్ ఆయన ప్లాట్స్ విషయాలు కూడా ఆశ్చర్యాలు జరిగించి ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయండి. ప్రతి ఒక్కరి సమస్యను సాల్వ్ చేసి దీవించి ఈరోజంతా గొప్ప విజయాన్ని ఇవ్వండి. సాతానికి లయపరచండి. కృపాక్షేమాలు దయచేయి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఫ్రెండ్స్, దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు. నమ్ము, నమ్ముటి నీ వల్ల నమ్మని సమస్తం సాధ్యమగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వచ్చే ఆదివారం అన్ఎండింగ్ ఫెస్టివల్, అలాగే కృపను గురించిన వాక్యాలు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.